ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 25న ఇంటర్ ఫస్ట్ ఇయర్, 26న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది ఇంటర్ బోర్డు. అయితే గతంతో పోలిస్తే ఈసారి వారం ముందే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డు. ఐఐటి, ఎబ్సెట్, నీట్ వంటి పరీక్షలకు ఇబ్బంది కాకుండా ముందుగానే పరీక్షలు నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డు. రేపటి నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. లేట్ ఫీ 2000తో డిసెంబర్ 15 వరకు ఇంటర్ పరీక్షల ఫీజుల చెల్లింపు గడువు ఉన్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు. గతంతో పోలిస్తే వాస్తవానికి ఇప్పుడు కూడా మార్చ్ ఫస్ట్ వీక్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈసారి వారం ముందు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు పేర్కొనడం జరిగింది. వాస్తవానికి దీని వెనుక కూడా పలు అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు చర్చించడం జరిగింది. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఇటు ఐఐటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్లు రాస్తారు, నీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్లు రాస్తారు, మరోపక్క ఎబ్సెట్ పరీక్షలు కూడా ఉంటాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎబ్సెట్కు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తారు కనుక ఆ పరీక్షలు క్లాష్ కాకుండా విద్యార్థులకు కొంత ప్రిపరేషన్ టైం ఉండడంతో పాటు ఇవి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి వారం ముందుగానే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు కూడా ప్రారంభిస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా 26వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డు పేర్కొంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సెంటర్లకు సంబంధించి కానీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఐఓలతోని ఇంటర్ బోర్డు అధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా పూర్తిగా ఎగ్జామ్ పీరియడ్ కనుక వారి సిలబస్ పూర్తి అవ్వడం కానీ డిసెంబర్ వరకు కూడా రివిజన్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇంటర్ బోర్డు భావిస్తున్నది. జూనియర్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా స్పెషల్ ఫోకస్ ఈసారి ఇంటర్ బోర్డు పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇంటర్ బోర్డు అధికారుల ప్రెస్ మీట్ కూడా మనం చూసాము. వచ్చే అకాడమిక్ ఇయర్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఇంటర్ బోర్డు తీసుకుంది. ఇటు సిలబస్ సంబంధించి కానీ విద్యార్థులకు చేర్చే కొత్త సిలబస్ పైన కూడా అనేక అంశాలు కూడా ఇంటర్ బోర్డు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా కూడా షెడ్యూల్ ముందుగానే ఇవ్వడంతో ఇటు ప్రిపరేషన్ కూడా టైం దొరుకుతుందని చెప్పి కూడా బోర్డు అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పటికే కొన్ని రోజులలో కూడా ఇంటర్ బోర్డులో టెలిమానస్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచనున్నారు.